హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ దిల్లీ శాంతి. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ మీకు చేసి చూపించాలనుకుంటున్నానండి. అదేంటనుకుంటున్నారా? రాజ్మా అండ్ గుత్తి వంకాయ కర్రీ. చాలా స్పెషల్గా ఉంది కదండి. అలాగే టేస్ట్ కూడా అలానే ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ రాజ్మాని నైట్ నానబెట్టుకున్నానండి. కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ వేసుకుని 3 విజిల్స్ అయితే వేయించుకోవాలండి. పక్కన గిన్నె పెట్టుకుని అందులో ఒక గుప్పెడు ఉప్పు వేసుకుని అందులో వంకాయలు మొత్తం కూడా ఈ విధంగా వేసేసుకోండి. వంకాయల్ని 4 వైపులా కూడా కట్ చేసుకోవాలండి. గుత్తి వంకాయ చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు కదండి. కానీ ఈ విధమైన రెసిపీ ఎవరు చేసి ఉండరు. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది. అలానే ఒక గుప్పెడు పల్లీలు కూడా తీసుకున్నానండి. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకున్నాను. మన రాజ్మా కూడా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు వంకాయల్లోకి స్టఫింగ్ 2 ఆనియన్స్ తీసుకున్నాను, 3 టమాటా తీసుకున్నాను, అలానే 3 మిర్చి కూడా తీసుకున్నానండి. ఈ విధంగా చాప్ చేసుకుని మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. అందులో కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలండి. చింతపండు వేసుకున్న తర్వాత మరొకసారి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఆ పేస్ట్లోకి కొంచెం న్యాచురల్గా ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు, 2 స్పూన్స్ కారం, అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలానే నేను ఇక్కడ మసాలాలు కూడా ఏమి వేయడం లేదండి. చాలా న్యాచురల్గా ఉండే పౌడర్ ఇది. జీరా పౌడర్ 1 స్పూన్ వేస్తున్నాను. అలానే ధనియాల పౌడర్ కూడా 1 స్పూన్ వేస్తున్నానండి. ఇవన్నీ కూడా ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయల్లోకి ఈ పేస్ట్ మొత్తం కూడా స్టఫ్ చేసేసుకోండి. చూసారు కదా, వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ మొత్తం కూడా స్టఫింగ్ పెట్టేసుకోండి. నేను మొత్తం కూడా స్టఫింగ్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు కళాయిలో ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది వేడెక్కిన తర్వాత మనం ముందుగా వంకాయల్లోకి పేస్ట్ రెడీ చేసుకున్నాం కదండి. మిగిలిన పేస్ట్ని ఈ ఆయిల్లో వేసేసుకోవాలండి. ఇది అడుగు పట్టకుండా దీన్ని తిప్పుతూ ఉండాలి. ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు కూడా దీన్ని దగ్గర పడనివ్వాలండి. తర్వాత ఈ వంకాయలు మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. వంకాయలు మొత్తం కూడా ఇందులో వేసేసాం కదండి. ఒక్కసారి మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టి 5 మినిట్స్ అవుతే దీన్ని ఈ విధంగా వదిలేసేయండి. తర్వాత 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసి అందులో కొద్దిగా వాటర్ పోసుకోండి. ఎందుకంటే వంకాయలు పర్ఫెక్ట్గా ఉడకాలి కదండి. అందుకని చెప్పి 1 గ్లాసు వాటర్ వేసుకుంటున్నానండి. ఇందులో నేను వాటర్ వేసిన తర్వాత మరొకసారి మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసిన తర్వాత మనం ముందుగా రాజ్మాని కుక్ చేసుకున్నాం కదండి. అవి చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయినాయండి. చూసారు కదండి ఎంత మెత్తగా ఉడికిపోయినాయో. ఇలాగా ఉడికించుకున్న వాటిని ఇందులో వేసేసుకోవాలండి. అందులో వేసేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకోవాలండి. అలానే మనం ఒక 2 గుప్పెళ్ళు పల్లీలు తీసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టేసుకోండి. ఈ పౌడర్ మొత్తం కూడా ఇందులో వేసేయండి. వేసిన తర్వాత ఒక్కసారి మూత పెట్టి మళ్ళీ మూత తీసి దానిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతేనండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంది కదా. ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది రోటీల్లోకి రైస్లోకి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.